తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సేవలు స్ఫూర్తిదాయకమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అల్లూరి చిత్రపటానికి కలెక్టర్ సి నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశం కోసం బ్రిటిష్ వలస పాలకులతో పోరాడుతూ 27 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలారని అన్నారు. దేశం కోసం పోరాడిన వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ తెల్లదొరల దోపిడీని ఎదుర్కొంటూ గిరిజనులకు అండగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. అతి చిన్న వయసులోనే 27 ఏళ్ల వయసులోనే ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో చేసేగా చెప్పినట్టు విశాఖపట్నం ఏరియాస్లో అంతా కూడా ఇక్కడ పుట్టి ఆయన తల్లిదండ్రులు అంతే టీచర్ని తెలుసు. ఇక్కడ పుట్టి ట్రైబల్ ఏరియాస్కి విశాఖపట్నంలో ట్రైబల్స్ యొక్క రైట్స్ వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ తీసుకురావాలి, లోకల్ కంపెనీస్ ఫోన్ చేసి వాళ్ళతో బిల్లింగ్ చేసేవారు. వాళ్ళని దురలవాటుకి దూరం చేసి అండ్ ట్రైబల్ ఏరియాస్లో డ్రింకింగ్ హ్యాబిట్ చాలా ఎక్కువ ఉంటుంది, అన్నింటినీ దూరం చేసి విద్య యొక్క ప్రాముఖ్యతని ట్రైబల్స్కి చెప్పి వాళ్ళని ఆ విధంగా విద్య వైపు తీసుకురావాలి, అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. అందుకే వాళ్ళ యొక్క పోరాటం అనేది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. అక్కడ ఉండే ముఠాదారులు, లోకల్ కాంట్రాక్టర్స్, వడ్డీ వ్యాపారస్తులు బ్రిటిష్ వాళ్ళతో కలిసి ట్రైబల్స్ చేసే అరాచకాలకి ఇసుకు వేసారి ఆయన సాయుధాన్ని చేపట్టినట్టు తెలుసు. అక్కడ దాని తర్వాత the things which are imbibed in the region because of that rebellion, ప్రజలందరికీ ఒక ఆహ్వానం రావడం, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ది జమీందారీ సిస్టమ్ తీసుకొచ్చి దానికి ఫైట్ చేసి అగైన్స్ ద బ్రిటిష్ అండ్ దే ట్రై టు ఇంపోజ్ దేర్ రైట్స్ ఆర్ ఫాసిస్ట్ రూల్స్ ఆన్ ద పీపుల్. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఈ యాక్టివిటీస్ వల్ల ఒక సార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసి అప్పటి వరకు దే ఆర్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ అడ్మినిస్ట్రేషన్. జనరలీ ట్రైబల్స్ ఆర్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ దే నాట్ కమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్. బట్ ఇలాంటి ఒక రెబెలియన్ స్టార్ట్ అయింది, అది అన్ని చోటకి దీన్ని ఒక సోర్స్ లాగా వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది అనేది అందరికీ తెలిసిన తర్వాత మెనీ పీపుల్ హు ఆర్ డిజర్వింగ్ అండ్ మెనీ పీపుల్ హు ఆర్ పువర్ దే ఆల్సో స్టార్టెడ్ క్వశ్చనింగ్. ఇలాంటి క్వశ్చన్స్ చేసేసి వాళ్ళందరిలో కూడా ఒక్కొక్క సమాజంలో ఒక లీడర్స్ అనేది గ్రో అయ్యి ఆ సమాజానికి సంబంధించిన హక్కు గురించి మాట్లాడడం అనేది ఎక్కువ స్ప్రెడ్ అయినది ఆఫ్టర్ ద రోల్ అండ్ రెవల్యూషన్ విచ్ వాస్ క్రియేటెడ్ విచ్ వాస్ డన్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్ బై అల్లూరి సీతారామరాజు గారు. సో ఈ జిల్లాలో సిన్స్ హి ఈజ్ నేటివ్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ జస్ట్ ఇక్కడ ఈరోజు మనం we are met to understand, to know the importance and to carry the message that society is always equal and should always be equal. And ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా హక్కు గురించి, అక్కడ న్యాయం గురించి అందరికీ తెలిసి మన అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా అవన్నీ మనం నియమ పర్ఫెక్షన్కి మనం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా ఒక్కొక్క అడుగు మనం రోజు ముందుకు వెళ్ళాలి అని మెసేజ్ ఆయన లైఫ్ ద్వారా తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చూపిన ధైర్య సాహసాలు వెలకట్టలేనివని, ఆయన అందించిన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోందని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతోత్సవం సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమం సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ కమిషనర్ జె వెంకట్రావు ఇతర జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించడంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి రమణమూర్తి, DTWO ఎం విజయశాంతి, పశుసంవర్ధక శాఖ జేడీఎస్ సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలోని మరిడమ్మ అమ్మవారి ఆషాఢమాస జాతర మహోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు ప్రజలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. అనంతరం 8వ తరం ఆలయ అర్చకులు రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 37 రోజుల పాటు జరగనున్న జాతర మహోత్సవాలు గురువారం రాత్రి నుంచి ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్కారం ప్రార్థనకు నమస్కారం సమర్పయామి. పెద్దాపురం గ్రామ దేవతైన శ్రీ మరిడమ్మ అమ్మవారు పూర్వం రాజుల కాలం నుంచి ఇక్కడ వెలిసింది. ఈరోజు జ్యేష్ఠ బహుళ అమావాస్య ముందు ఆషాఢంలో ఇక్కడ జాగరణ చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా ఈ తిథి రోజు అమ్మవారికి జాతర స్టార్ట్ చేస్తాం. ఆషాఢ మాసం 4 రోజులు, శ్రావణ మాసం 7 రోజులు కలిపి మొత్తం 37 రోజులు ఇక్కడ జాతర మాసం చేస్తాం. పెద్దాపురంలో చాలా ఫేమస్ అయిందన్నమాట. ఈ 37 రోజులు మన జాతరమే కాకుండా దేవత సంబరాలు చేస్తారు. ప్రతి వీధులు లక్షల్లో ఖర్చు పెట్టి కోళ్ళు మేకలు కోసుకుని నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారికి ప్రీతికరంగా సంబరాలు చేసుకుని తెల్లవారులు సంబరాలు చేస్తాం. దాంతోపాటు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మోడీ గారు మన్ కీ బాత్లో అమ్మవారి యొక్క ప్రాముఖ్యత తెలిసినప్పుడు కూడా చాలా ప్రాచుర్యం పొంది చుట్టుపక్కల గ్రామాలే కాకుండా బయట వేరే జిల్లాల నుంచి వేరే స్టేట్ నుంచి కూడా వచ్చి అమ్మవారి కోసం అడుగుతారు. ఈ విధంగా ఈ జాతర ఫేమస్ అయింది. శ్రీ మరిడమ్మ దేవస్థానం రాయ రామచంద్ర ప్రసాద్ అండి. మేము వంశపార అర్చకులు అండి. ఇప్పుడు మరి ఎన్నో తరం నుంచి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. గురువారం బేమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సందర్శించారు. ఈ మేరకు ఆసుపత్రిలో పలు విభాగాలను తనిఖీ చేసి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతని ఎమ్మెల్యే ధర్మరాజు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలందించి వారి అభిమానాన్ని చూరగొనాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో భాగంగా రోగులను పరామర్శించి స్థానిక కాపు యువత రంగా జయంతి సందర్భంగా సమకూర్చిన పండ్లను రోగులకు అందించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుని వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అవసరాలకు సంబంధించిన వినతి పత్రాన్ని సూపరింటెండెంట్ సునీత ఆసుపత్రి వైద్యులతో కలిసి ఎమ్మెల్యేకు అందించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు, కాపు యువత నాయకులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ 30 పడకల హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ కూడా సరిపోవట్లేదు, పెంచాలని డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ, అలాగే మనకి కాంపౌండ్ వాళ్ళు కానీ, అలాగా చాలా ఇంకా ఫర్నిచర్ ఒకటి, అలాగా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి దాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా మా డాక్టర్ గారికి తెలియజేస్తున్నాం. ఈ రాబోయే కాలంలో ఈ ప్రజాప్రభుత్వంలో అన్ని కూడా డెవలప్మెంట్ ముందుండి వెళ్తుందని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ హాస్పిటల్లో అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతామని, ఇక్కడ ప్రజలందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ హాస్పిటల్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మీ అందరి సహాయ సహకారం కావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సినిమాల విషయంలో మంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. 3 నెలల తర్వాత ఒప్పుకున్న సినిమాలు చేస్తానంటూ నిర్మాతలకు హామీ. హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు. ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ మంత్రి సీతక్క. భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నాయకుల నివాళి. రేపటి నుంచి కాకినాడ జిల్లా పెద్దాపురంలోని మరిడమ్మ అమ్మవారి ఆషాఢమాస జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయన్న ఆలయ నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.